'వివేకానందన్ వైరల్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకు అంత బాగా అనిపించలేదు గానీ, సెకండ్ హాఫ్ మాత్రం చూడడానికి కొంచెం పర్వాలేదన్నట్టుగా అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న హీరో వాళ్ళ వైఫ్‌తోనూ, ఇంకో హీరోయిన్‌తోనూ రాత్రి అయ్యేసరికి సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాని నుంచి బయటపడడం కోసం వీళ్ళిద్దరూ ఏం చేశారనేది సినిమా. ఈ సినిమాలో ఉన్న హీరోకి రొమాన్స్ చేయడమే పనిగా ఉంటది. అలా సినిమాలో కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఈ సినిమాని ఫ్యామిలీ చూడడం అయితే కష్టంగానే ఉంటది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఎలాంటోడు అని చెప్పడానికే సరిపోయింది. దాన్నేమి ఒక ఫ్లోలో ఇంట్రెస్టింగ్ అయితే ఏం చూపించలేదు. మధ్య మధ్యలో వేరే క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ వస్తూ ఒక ఫ్లోలో ఉన్నట్టు అనిపించదు సినిమా. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేసరికి వాడినేదో చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇంక తర్వాత వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్ది అని క్యూరియాసిటీ కొంచెం ఉండడం వల్ల సీన్స్ అన్నిటిని అలా చూస్తూ ఉంటే అలా వెళ్ళిపోయాయి. ఎందుకంటే సినిమాలో వాళ్ళు చేసే పని వింతగా ఉంటది. వాటి నుంచి బయటపడడానికి సింపుల్‌గా అయిపోయే దారులు చాలా ఉంటాయి. కానీ ఇలాంటి దారిని ఎందుకు ఎంచుకున్నారు? దీనివల్ల పాజిటివ్‌గా జరిగే అవకాశం ఏముంది? అని అయితే అనిపిస్తూనే ఉంటది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో కూడా వీళ్ళు చేసిన వింత పని వల్ల వీళ్ళకి సొల్యూషన్ అయితే దొరకదు. సడెన్‌గా సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి నో అంటే నో అన్నట్టుగా ఓ డైలాగ్ చెప్పి వెళ్ళిపోద్ది. సినిమా ఎండింగ్‌లో అయితే కొంతమంది మగవాళ్ళు ఇలా చేస్తున్నారు, కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా చెప్పారు. అలా సొల్యూషన్ చెప్పాలనుకున్నప్పుడు కొంచెం రియాలిటీకి దగ్గరగా చెప్పుంటే బాగుండేది. అలా కాకుండా ఈ సినిమాలో అయితే కొంచెం సినిమాటిక్‌గానే చూపించారనిపించింది. ఇంక సినిమాలో మెయిన్‌గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంత బాగా అనిపించకపోయినా సెకండ్ హాఫ్ వీళ్ళు చేసే పనులకి వీళ్ళకి సొల్యూషన్ ఎలా దొరుకుద్ది అనే డౌట్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్‌లో అయితే చూడగలిగాను. కానీ లాస్ట్‌కొచ్చేసరికి అది కరెక్ట్ రూట్ కాదేమో అనిపించింది. అందుకే ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.